లోకేష్ అన్న ఏడున్నవే? మొన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరిగినప్పుడు దిగిన ఫోటోలు నాకు ఇంకా పంపలేవు. పంపుతాను పంపుగానే. జల్దీ నా వాట్సాప్ చెయ్యు, లేకుంటే మళ్ళీ మర్చిపోతావు. వాట్సాప్ ఓపెన్ చేసి ఒక్క క్లిక్ కొడితే వచ్చే ఫోటోలకు ఏందో ముచ్చట చెప్పబడితే ముందైతే ఫోటోలు పంప. ఫోటోలు లొకేషన్లు ముచ్చట్లే కాదు, ఇప్పుడు ఏపీల పరిపాలన సుతం వాట్సాప్లోనే నడవబోతున్నది. అవు మరి ఆ ముచ్చట్లేందుకు పురాగాచుకుందాం పాన్రి. ఇదివరకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ రోజులు నెలల కమానం తిరిగేది. అయినా కూడా కొంతమంది ఆఫీసర్లు మాత్రం చేతులు దడపందే పని చేస్తలేరని ఫిర్యాదులు కూడా అత్తనే ఉండే. అందుకే ఏపీల కూటమి సర్కార్ ఇప్పుడు కొత్త పద్ధతి తీసుకొచ్చింది. మన మిత్ర ప్రజల చేతిల ప్రభుత్వం అనే పేరు మీద వాట్సాప్ తోనే అన్ని తీర్ల సర్కారు సౌలతులను జనాలు ఉపయోగించుకునే ఏర్పాట్లు చేసింది. మరి ఈ ఆలోచన ఎట్లొచ్చింది, ఏం కథ అనేది మంత్రి లోకేష్ అన్న చెప్పిండు. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది. లోకేష్ అన్న మీరు సూపర్ పోన్రి, చాలా మంచి ఆలోచన చేసిండ్రు. ఆదాయం కులం సర్టిఫికెట్ల కోసం కూడా చాలా మంది జనాలు చెప్పులు అరిగే దాకా ఆఫీస్ల పొంటి తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు వాట్సాప్ లనే పనులైపోతాయంటే ఇంట్లోనే కూసుండి మంచిగా చేసుకోవచ్చు పోన్రిగా. మరిగా ఎన్ని తీర్ల పనులైతాయి అనేది కూడా లోకేష్ అన్న చెప్పిండు. ఇనుండ్రో పారి. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను, ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ సర్వీస్ ను వాడాలంటే మీ వాట్సాప్ నుంచి 955223000009 నంబర్ కు వాట్సాప్ చేస్తే మీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా అత్తది. ఈ వాట్సాప్ సేవలను ఎట్లా వాడుకోవాలనో ఈ వీడియో చూస్తే మీకే సముజైతది. ఇప్పటికైతే తెలుగు ఇంగ్లీష్ 2 భాషలనే ఉన్నది గాని రాబోయే రోజుల్లో మాత్రం అన్ని భాషల్లో పనిచేసేటట్టు చేస్తారట. మొదటి విడతల ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ శాఖలల్లా 161 తీర్ల సేవలు అందుతాయట. ఇగట్లనే వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్ స్టేషన్ల రిపేర్లు, పర్యాటకం, ఇట్లా అన్ని తీర్ల సౌలతుల గురించి వాట్సాప్ లనే తెలిసేటట్టు చేస్తారట. ఇగేమన్నా ఫిర్యాదులు చేయాలన్నా కూడా వాట్సాప్లనే చేయొచ్చునట. మొత్తానికైతే సర్కార్ పని మొత్తం వాట్సాప్లనే జరుగుతుంది అనుకోరా అదున్రి. మరి టెక్నాలజీ ఎంత పెరిగినా కామన్ పబ్లిక్ కు సుతం ఉపయోగపడ్డప్పుడే కదా దాని వల్ల మామూలు జనాలకు లాభమయ్యేది. అట్లా లాభమయ్యే పని సర్కార్ చేస్తున్నదంటే ఎవరైనా తారీఫ్ చేయాల్సిందే. మరిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీరేమో ప్రపంచంతోని పోటీ పడుతున్నామని చెప్తున్నారు గాని ముందుగల పక్క రాష్ట్రంతోని పోటీ పడి తెలంగాణల సుతం గిసుంటి సర్వీసులు తీసుకురానని గీ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ అంటున్నారు. చూడాలి మరి రేవంత్ అన్న ఏ నిర్ణయం తీసుకుంటాడో.